ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడు అబ్రహాం, ఇస్సా, యాకోబుల గొప్ప దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. ఈ లోకంలో ఎలా జీవించాలో నాకు నేర్పించు. నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి. ఆటంకాలన్నీ కొట్టివేయండి. చీకటి శక్తులని బంధించండి. దుష్ట శక్తులని కూల్చివేయండి. యహూ జబాన్ ద లెహెస్ తబార షికెంద్ ఐ వెందల హస్ తబాబాన్ అల్ లబా రిబా షిందల హత్తొరో షిరియరెజనార్. మీరే బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మరి మీ విలువైన సమయాన్ని పక్కన పెట్టి మీరు వాక్యం నేర్చుకోవటానికి వాక్యాన్ని ఇష్టపడుతున్నారు. ఈరోజు వాక్యం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. నేనైతే ఏం ప్రిపేర్ కాలే, కానీ దేవుడు ఒక వచనం చూపిస్తున్నాడు. ఆ వచనం మీద మనం వాక్యంలో వెళ్దాం. అందరు కూడా మీ బైబిల్లో మరి మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం తీయండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. ఆమెన్. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సమూయేలు భక్తుడు సౌలు భక్తునికి ప్రవచనం చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ ప్రవచనమే చాలా ఇంపార్టెంట్. యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా. ప్రకటన అంటే ప్రవచనం. నీకు కొత్త మనసు వచ్చును. హల్లెలూయా. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. యూ విల్ బికమ్ ఏ డిఫరెంట్ పర్సన్ అని ఉంటుంది. ఎప్పుడు డిఫరెంట్ పర్సను? దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఇక్కడ మనం చూస్తే, ఈ సందర్భంలో మనం వాక్యం చూస్తే, సౌలు అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. కొత్త నిబంధనలు కనిపించే సౌలు పౌలు ఆయన కాదు, ఈయన వేరు. ఇజ్రాయెల్ ప్రజలు 12 గోత్రికులు ఉంటారు. అందులో అన్నిటికంటే చిన్న గోత్రికుడు బెన్యామిన్ గోత్రికుడు. చాలా పేదవాళ్ళు కూడా వాళ్ళు. అందులో సౌలు పుడతాడు. సౌలు వాళ్ళ నాన్నగారు వృత్తి ఏంది అంటే గాడిదలు కాసుకోవటం. జస్ట్ ఓన్లీ గాడిదలు కాసుకునే వ్యక్తి ఆయన. గాడిదలు ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు తండ్రి కొడుకుకి చెప్పిండు, పోయి నా గాడిదల్ని వెతుకొని తీసుకొని రా అని. ఆ గాడిదలు ఎక్కడ పోయిందో తెలియదు, ఎక్కడెక్కడో తిరిగారు. సౌలు కూడా చాలా తిరిగాడు. సౌలుతో పాటు ఇంకో పనోడు ఉండే. ఈ ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే, బాగా అర్థం చేసుకోండి, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే మన గాడిదలు ఎక్కడ పోయినాయో తెలుస్తుంది అని చెప్పాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సరే అని చెప్పి వస్తూ ఉంటే అక్కడ కొంతమంది వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట్లాడతాడు. సౌలు అనే వ్యక్తి వస్తాడు, అతనితో మాట్లాడి అతను పంపించు అని. అప్పుడు సమూయేలు ప్రవక్త సౌలుని కలవటం, సమూయేలు ప్రవక్త సౌలుకి చెప్తాడు, కొన్ని విషయాలు చెప్తాడు. నేను దేవుడు రాజుగా చేస్తాడు, నీ గాడిదలు ఇంటికి వచ్చేస్తే ఇవన్నీ చెప్తాడు. అది చెప్తూ ఒక మాట చెప్తాడు, నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఒక దండ వస్తుంది, నీ మీద యెహోవా ఆత్మ అన్నాడు, పరిశుద్ధాత్మ నీ మీద
ఆ దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు నువ్వు ప్రకటిస్తావు, నువ్వు ప్రవచనం చెప్తావు. సౌలు భక్తుడు కూడా ఆ దేవుని యొక్క ఆత్మ వచ్చిన తర్వాత ఆయన ప్రవక్తగా మారిండు, ప్రవచనాలు చెప్పుకుంటూ వచ్చిండు. ప్రవచనాలు చెప్పేటోడు అంతా కూడా ప్రవక్త కాదు, కానీ ప్రవక్త అని పిలువబడ్డాడు సౌలు భక్తుడు కూడా, ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ తన మీద వచ్చింది. ఇక్కడ ఏమనున్నదంటే యెహోవా ఆత్మ నీ మీద దిగి వచ్చినప్పుడు నువ్వు ప్రకటిస్తావు, నీకు కొత్త మనసు కలుగును, నువ్వు డిఫరెంట్ పర్సన్ అయిపోతావు అని చెప్పిండు. హల్లెలూయా. అది చాలా ఇంపార్టెంట్. మెయిన్ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వటానికి కారణం ఏంటంటే మనని ఒక డిఫరెంట్ పర్సన్గా చేస్తాడు. అప్పుడు తర్వాతనే మనం చేంజ్ అయిపోతాం. అప్పటి వరకు వేరేగా ఉంటాం, అప్పటి తర్వాత మారిపోతాం. హల్లెలూయా. ఈ సౌలు అనే వ్యక్తి జస్ట్ ఓన్లీ గాడిదలు కాసుకునేటోడు. గాడిదల కోసం అనేక ప్రాంతాలు తిరిగిండు. హల్లెలూయా. ఇప్పటిన్న లోకంలో చాలామంది గాడిదల కోసం పోతూ ఉన్నారు. గాడిదలు అంటే వాళ్ళ జీవన పోషణ. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. గాడిదలు వాళ్ళ జీవన పోషణ. సౌలు భక్తుడు ఆ గాడిదలు ఉంటేనే ఆ గాడిద పాలు ఆ గాడిదల కిరాయికి ఇవ్వటం, దాంతో వాళ్ళ ఇల్లు గడుస్తూ ఉంటుంది. అయితే ఆ గాడిదలు పోయాయి, దేవుని ప్రవక్త కలిశాడు, చెప్తున్నాడు, దేవుడు ఒక ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు డిఫరెంట్ పర్సన్ అయిపోతావు అన్నాడు. హల్లెలూయా. తర్వాత ప్రవక్త గారు చెప్పిన తర్వాత సౌలు గారు వెళ్తూ ఉంటే ఒక ప్రవక్తల గుంపు వస్తుంది, ప్రవక్తల ఆత్మ ఈయన మీదకి వస్తుంది, ఈయన కూడా ప్రవచనాలు చెప్తాడు. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే నువ్వు డిఫరెంట్ పర్సన్ అయిపోతావు, నీకు కొత్త మనసు వస్తుంది అన్నాడు. మనం బ్రతకటానికి, మనము డబ్బు సంపాదించటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సౌలు భక్తుడు చేసినట్టు గాడిదలు వెళ్ళిపోయినాయి, కొండలు ఎక్కిండు, గుట్టలు ఎక్కిండు, ఎడారిలో తిరుగుతూ ఉన్నాడు. మనం కూడా డబ్బు సంపాదించడానికి కొండలు ఎక్కుతాం, గుట్టలు ఎక్కుతాం, ఎక్కడి నుంచి ఎటో పోతాం. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఎప్పుడైతే దేవుని ఒక ఆత్మ సౌలు భక్తుడి మీదకి వచ్చిందో డిఫరెంట్ పర్సన్గా మారిండు ఆయన. ఇది నిజం. దేవుడు అందుకే తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. నన్ను ఒక డిఫరెంట్ పర్సన్గా చేస్తాడు. దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తి, ఆత్మను నమ్మని వ్యక్తి, అసలు ఆత్మ గురించి తెలియని వ్యక్తులకు చాలా తేడా ఉంటుంది. హల్లెలూయా. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం మనం చూస్తే సంసోను అని ఒక వ్యక్తి కనబడతాడు. నార్మల్ పర్సనే ఆయన. యెహోవా ఆత్మ అతని మీద దిగి వచ్చినప్పుడు అందరినీ చంపేస్తూ ఉంటాడు. ఆయన ముందర ఎవడు నిలబడలేడు. హల్లెలూయా. పచ్చి గాడిది దౌడ ఎముకతో 1000 మందిని నాశనం చేస్తాడు. అంతకుముందు ఆయన నార్మల్ పర్సన్. అబ్నార్మల్గా ఎప్పుడు మారిండంటే, పవర్ఫుల్ క్యాండిడేట్ ఎప్పుడుగా మారిండంటే దేవుని ఒక ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు మారిండు. హల్లెలూయా. దేవుని ఒక ఆత్మ మనను ఒక ప్రార్థనా పరుడుగా మార్చాలి, లేకపోతే మనకి విడుదల ఇవ్వాలి, మనని దేవునిలో పెంచాలి. దీనికోసమే కాదు, మనని ఒక డిఫరెంట్ పర్సన్గా మారుస్తుంది. హల్లెలూయా. దేవుని ఒక ఆత్మలో ఉన్న పవర్ అది. హల్లెలూయా. సౌలు భక్తుడు గాడిదల కోసం పోయిండు, కానీ దేవుని ఒక ఆత్మ పొందిన తర్వాత డిఫరెంట్ పర్సన్గా మారిండు, రాజు అయిపోయాడు ఆయన. అది మనం సమూయేలు గ్రంథం చదువుతుంటే తెలుస్తుంది. అట్లనే మీ అందరూ డబ్బుల కోసం దేనికోసమో పరిగెత్తుతున్నారు. మొదట దేవుని ఒక ఆత్మను పొందుకోండి, డిఫరెంట్ పర్సన్ అయిపోతారు, డబ్బే మీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. గాడిదలు పోతే ఇక గాడిదల కోసం పరిగెత్తుతున్నాడు, ఆ గాడిదల జీవనాధారం ఈయనకి. కానీ ఎప్పుడైతే దేవుని ఒక ఆత్మ వచ్చిందో మొత్తం ఆ దేశానికైనా రాజు అయిపోయాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలని చెప్పేది. దేవుని ప్రియమైన వారలారా, మనము డబ్బు కోసము
పేరు ప్రఖ్యాతల కోసము దేని కోసమో పరిగెత్తుతాం. కానీ దేవుని ఒక ఆత్మతో మనం నింపబడినప్పుడు అవన్నీ నీ దగ్గరికే వస్తాయి, నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ప్రజలు నిన్ను వెంటాడతారు. నువ్వు చాలా గొప్ప మనిషివి, గొప్ప మనిషిగా మారాలని, గొప్ప గొప్ప సూర్య కార్యాలను చేయాలని దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని అందుబాటులో ఉండి ఉదయకాల సమయంలో మనం భాషలు మాట్లాడతామో దేవుని ఒక ఆత్మ అమితంగా మన మీదకి వస్తుంది. అట్లా దేవుని ఒక ఆత్మ వచ్చినప్పుడల్లా డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ తలంపులు, మొత్తం లైఫే డిఫరెంట్ అయిపోతుంది. హల్లెలూయా. కీర్తన గ్రంథం 82 కీర్తన చూద్దాం. కీర్తన 82, కీర్తన 82 మొదటి వచనము 6వ వచనం నేను చదువుతా, వినండి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. హల్లెలూయా. చూడండి, దైవములు అన్న వర్డ్ యూజ్ చేయబడ్డది. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. మనను ఒక దైవమైన వ్యక్తిగా మార్చాలని, ఆయనలాగా మనల్ని మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళ మధ్య తీర్పు తీరుస్తారంట. మనకు మంత్రాల ప్రభావం ఉండొచ్చు, మనకు శోధన వచ్చి ఉండొచ్చు, మనని ఎంతోమంది అవమానపరిచి ఉండొచ్చు, కేవలం మన దగ్గర డబ్బు లేదని చెప్పి మనని ఎంతోమంది కింద చూపు చూసి ఉండొచ్చు. హల్లెలూయా. వాళ్ళందరూ దేవుని ప్రియమైన వాళ్ళరా ఆశ్చర్యపడేటట్టు వాళ్ళ మధ్యలో మన మధ్యలో వారిని తీర్పు తీస్తాడట. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు నిజంగా మారినప్పుడు, ఒక దైవజనుడుగా, ఒక దైవ జనరల్గా మారినప్పుడు అవుతుంది. ఎప్పుడు దైవజనుడుగా మారుతావు? దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు అవుతుంది. 6వ వచనం, మీరు దైవములనియో మీరందరూ సర్వోన్నతుని కుమారులనియో నేనే సెలవిచ్చుచున్నాను. హల్లెలూయా. మీరు దైవములనియో, దైవములంటే దేవుని శక్తి అని, సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చుచున్నాను. దేవుడే చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, యేసు ప్రభు శిష్యుల లైఫ్ స్టైల్ మనం చూస్తే జస్ట్ ఓన్లీ చేపలు పట్టుకునేటోళ్ళు. చేపలు, సముద్రమే వాళ్ళ దిక్కు, సముద్రమే వాళ్ళ ప్రపంచం. సముద్రంలో చేపలు దొరికితే ఆ చేపలు అమ్మి తర్వాత వాళ్ళ ఇల్లు గడపాలి. అలాంటి వ్యక్తులు రాజులను ఎదిరించారు. అలాంటి వ్యక్తులు చచ్చిపోయిన శవాన్ని లేపారు. అలాంటి వ్యక్తులు దురాత్మలను వెలగొట్టారు, రోగులను బాగు చేశారు. ఎందుకు? ఎట్లా? దేవుని శక్తి వారిని ఆ విధంగా మార్చేసింది. పెంతెకొస్తు దినం అప్పుడు వారి మీద ఆత్మ వారి మీదకి వచ్చింది. ఆత్మ వాక్కు శక్తి ఇచ్చిన కొద్దీ వాళ్ళు మాట్లాడారు భాషలు. తర్వాత డిఫరెంట్ పర్సన్. ఒక చేపలు పట్టుకునే వ్యక్తికి ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడినందుకు 3000 మంది బాప్తిజం తీసుకున్నారు. ఆ చేపలు పట్టే వ్యక్తి కోసము దేవుడు ఎవరితోనో దేవదూతం ద్వారా మాట్లాడితే మొత్తం ఫ్యామిలీ అంతా దేవుని ఒక ఆత్మచేత నింపబడటం. పేతురు భక్తుడు పిరికివాడు, దుడుకు స్వభావం వారు, పిరికి ఆయన. యేసుప్రభుని అప్పచెప్తే ఫస్ట్ పారిపోయిన వ్యక్తే పేతురు. అలాంటి వ్యక్తి డిఫరెంట్ పర్సన్గా మారిపోయాడు. నన్ను చంపండి, సిలువేయండి, పర్వాలేదు, చచ్చిపోతానని దేవుని కోసం. ఇవన్నీ ఎలా చేయగలిగిందంటే దేవుని యొక్క ఆత్మ తనను డిఫరెంట్ పర్సన్గా మార్చింది. ఇది నిజం. దేవుని ప్రియమైన వాళ్ళ దేవుడు తన సంఘానికి తన ఆత్మను కుమ్మరించాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే మన మీద దేవుని పరిశుద్ధాత్మ వస్తుందో, నువ్వు ఏ గాడిదల కోసం వెతుకుతున్నావో నువ్వు ఇంకా వెతుకవు. ఆటోమేటిక్ ఆ గాడిదలే నీ దగ్గరకు వచ్చేస్తాయి. సమూయేలు భక్తుడు చెప్తాడు సౌలు భక్తునితోటి, ఏమంటాడంటే, నువ్వు వెళ్ళే వరకు నీ గాడిదలు ఇంటికి వచ్చేస్తాయి అంటాడు. హల్లెలూయా. ఇక్కడ మనము దేవుని ఒక ఆత్మచేత నింపబడినప్పుడు మనకి ఏ సమస్య ఉందో, మనని ఏది పీడిస్తుందో అది పక్కకు జరిగిపోతుంది.
తర్వాత నేను ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్తుంది. అందుకే మనము రోజు పరిశుద్ధాత్మతో నింపబడాలి. రోజు దేవుని ఒక ఆత్మ మన మీదకి రావాలి. హల్లెలూయా. ఒక్కసారి ఆత్మ పొందుకుంటే సరిపోదు, రోజు మనం దేవుని ఒక ఆత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు భక్తుడు పౌలు భక్తుడికి కళ్ళు కనిపించినప్పుడు, అనన్య అని ఒక ప్రవక్త, ఒక పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, సహోదరుడు పరిశుద్ధాత్మ పొందుకో అని చెప్పి చేతులు కలిపిండు ఆయన. హల్లెలూయా. ఏం పొందుకో? పరిశుద్ధాత్మను పొందుకో. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలోనో 7వ అధ్యాయంలోనో 9వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మంచిగా అయిపోయినాయి. వెంటనే తను బాప్తిజం తీసుకున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళ తర్వాత ప్రపంచాన్ని షేక్ చేసిండు పౌలు భక్తుడు. చాలా పొట్టిగా ఉంటాడు పౌలు భక్తుడు. 4 feet లోపలనే ఉంటాడు. చాలా పొట్టిగా ఉంటాడు. అసలు మనం ఆయన లైవ్లో చూసి ఈయన నా పౌలు భక్తుడు అనుకుంటాం. కానీ గొప్ప కార్యాలు చేశారు. మరణంతో ఆయన వ్యాజ్యమాడిండు. ఎక్కడ పోతే అక్కడ ఆశీర్వాదం. ప్రజలు లోతైన సత్యాలు తెలుసుకున్నారు. బంధకాల్లో ఉన్నవారు విడిపింపబడ్డారు. సర్వసత్యం బోధించబడ్డది. ఇదంతా ఎట్లా జరిగిందంటే దేవుని ఒక ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు. హల్లెలూయా. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మారాలా బ్రదర్. నేను నా సమస్య కోసం ఇక్కడ పోతున్నాను కాదు. ఆ సమస్యనే ఉండద్దు. నాకంతా మంచే జరగాలి. నేను డబ్బుల కోసం పరిగెత్తడం కాదు, డబ్బులు ఎలా సంపాదించడం కాదు, డబ్బే నన్ను వెంబడించాలంటే మీరు దేవుని ఒక ఆత్మ పొందుకోవాలి. రోజు పొందుకోవాలి. నేను డిఫరెంట్ పర్సన్గా మారుస్తుంది. హల్లెలూయా. ఇది సత్యం. దేవుడు తన ఆత్మను డిఫరెంట్ పర్సన్గా మారటానికి మన మీద కుమ్మరిస్తున్నాడు. ఎప్పుడో ఆత్మ పొందటం కాదు, సండే చర్చికి పోయినప్పుడు ఆత్మ పొందటం కాదు. హల్లెలూయా. ఎప్పుడో బ్రదర్ ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మ పొందుకోవటం, రోజు పొందుకోవాలి. దేవుని ఒక ఆత్మ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వస్తుంది. భాషల్లో మాట్లాడినప్పుడు ఇంకా తొందరగా వస్తుంది. హల్లెలూయా. మరి మీరందరూ డిఫరెంట్ పర్సన్గా అవ్వాలని, మీరు దేశాన్ని కదిలించాలని, మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని, మీ ద్వారా అనేక మంది విడిపింపబడాలి, బలపరచబడాలి, మీరు ఒక మహాసైన్యంగా మహాశక్తిగా మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి రోజు మార్నింగ్ లేచినప్పుడు 1 గంట సేపు భాషలు మాట్లాడండి. భాషలు రాని వాళ్ళు ప్రభుని స్తుతించండి. ఖచ్చితంగా మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. భాషలు రాని వాళ్ళు హల్లెలూయా 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 అని చెప్పి రీ ఖబారా షిరియా అనండి. ఊరికి అదే మాట అనండి. రీ ఖబారా షిరియా. నాలుక మీద ధ్యాస పెట్టండి, మీకు వచ్చేస్తుంది. మన వాళ్ళకి చాలామందికి వచ్చేసింది అట్లనే. అన్య భాషలు వచ్చేస్తాయి. అన్య భాషలు ప్రభుని స్తుతిస్తారు. లైఫే చేంజ్ అయిపోతుంది. నాకు ఒక 20,000 వస్తే చాలు, నాకు ఒక 30,000 వస్తే చాలు, ఈ నెల గడుస్తే చాలు అని అనుకుంటున్నాం. అంతకంటే ఎక్కువ స్థాయి ఇస్తాడు దేవుడు. టోటల్ డిఫరెంట్ అయిపోతావు. నువ్వు పోతేనే ప్రజలకు పైసలు వచ్చేస్తాయి. నువ్వు వెళ్ళినప్పుడు ప్రజలకు బంధకాలు తెగిపోతాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారు. రోగాలతో కష్టాలతో ఉన్నవారు నీ దగ్గర రాంగనాలు బాగా అయిపోతారు. దేవుని ఒక చిత్తం అది. దేవుడు మనకు ఆ విధంగా చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. డేవిడ్ పాల్ యాంగ్చో అనే గొప్ప దైవజనుడు, ప్రపంచంలో పెద్ద సంఘ కాపురి ఆయన, చనిపోయింది ఆయన. సండే ప్రేయర్కి 15-16 లక్షల మంది వస్తారు పర్ డే. కనీసం 3-4 వేల మంది రక్షణ బాప్తిజం తీసుకుంటారు రోజు. ఆయన దినచర్య ఏంటంటే పొద్దున 3 గంటలకు 4 గంటలకు లేచి 1.5 గంటల సేపు భాషలు మాట్లాడతాడు ఆయన. తర్వాత మళ్ళీ ప్రేయర్ చేయడానికి ఇంకా వేరేది 5 o'clockకి చర్చిలో ప్రేయర్ స్టార్ట్ చేస్తాడు. 5 o'clockకే స్టార్ట్ చేస్తాడు ఆయన ప్రేయర్.
హల్లెలూయా. చిన్నగా అసలు ఒకరు ఇద్దరు వచ్చేటోళ్ళు, అట్లా 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 సంఘం విస్తరిస్తూనే ఉంది. దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప విషయాలు ఎక్స్పెక్ట్ చేయమని అంటున్నాడు. మనం గొప్ప కార్యాలు చేస్తాం. మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతామో డిఫరెంట్గా అయిపోతాం. నీ ముందర ఏ మాంత్రికుడు నిలబడడు, నీ ముందర ఏ దురాత్మ నిలబడదు, నీ ముందర ఏ శక్తి నిలబడదు. సైతాను శక్తిహీనుడు, వాని మనమే శక్తిమంతుడు లెక్క చేసినాం. దానికి ఏం బలం లేదు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో యేసయ్య ఉన్నప్పుడు నువ్వు శక్తిమంతుడు అవ్వాలి, కానీ సాతాను ఎట్లా శక్తిమంతుడు అయ్యాడు? మనం చూసే కోణంలో తప్పు ఉంది. సమస్యలు వస్తున్నాయి, శోధన వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. హల్లెలూయా. దాన్ని చూసే కోణంలో మనకుంది. మనలో యేసయ్య ఉన్నాడు, మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. మనలో జీవం ఉంది. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎస్, మనలో జీవం ఉంది. ఎక్కడ పోయినా మనం జీవాన్ని ట్రాన్స్మిట్ చేస్తాం. మనం దేవుని ఒక శక్తిని ట్రాన్స్మిట్ చేసే ట్రాన్స్మిటర్స్ మనం. హల్లెలూయా. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు. పెద్దల చేత హస్త నిక్షేపణ చేత నువ్వు పొందిన ప్రవచనం ద్వారా నువ్వు పొందిన వరాన్ని నిర్లక్ష్యం చేయకండి అన్నాడు పౌలు భక్తుడు. మనం చేతులేసి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఒక పవర్ రిలీజ్ అవుతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ఒక వాక్కు బయటకు వస్తుంది. హల్లెలూయా. మనం డిఫరెంట్ మనుషులం. దేవుడు మనల్ని డిఫరెంట్ పర్సన్గా చూస్తున్నాడు. ఈ పాడైపోయిన లోకము, ఈ చీకట్లో ఉన్న లోకంకి మనమే దిక్కు సూచి, మనను ఒక దీపం లెక్క పెట్టి మనం వెలగాల. దేవుని ప్రియమైన వాళ్ళరా, నేను వెలిగింపబడాలా బ్రదర్, నేను ఉన్నతమైన స్థాయిలో వెళ్ళాలా బ్రదర్, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలా బ్రదర్ అని మీలో ఎవరైనా అనుకుంటే, మీకు ఆశ ఉంటే నేను ప్రార్థన చేస్తా, మీ మీద దేవుని ఒక శక్తి దిగొస్తుంది. మీరు టోటల్ డిఫరెంట్ పర్సన్గా మారిపోతారు. డిఫరెంట్ ఆలోచన వస్తుంది. డిఫరెంట్గా మీ బిహేవింగ్ చేంజ్ అయిపోతుంది. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి అంత చేంజ్ అయిపోతుంది. ఒక అసాధారణమైన వ్యక్తిగా మీరు మారుతారు. ఎవ్వరు చేయని పనులు, అసాధారణమైన పనులు మీరు చేసి చూపిస్తారు. మీకు ఆశ్చర్యం, పక్కనోని కూడా ఆశ్చర్యం. ఇదంతా దేవుని ఒక చిత్తంలో ఉంది. దేవుడు మీ ద్వారా జరిగించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు గొప్ప వాళ్ళని పట్టుకొని గొప్పగా చేయడు. పనికిరానోళ్ళు, అమాయకులు, వరస్ట్ క్యాండిడేట్స్ని దేవుడు పట్టుకొని వారిని తన ఆత్మ చేత నింపి వారిని సెట్ చేస్తాడు. ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతాడు. ఇప్పుడు అది మన టైము. మనం దేవుని చేతిలో ఉన్నాం. సర్వోన్నతుని, సర్వశక్తి గల, సర్వ సృష్టి గల దేవుని చేతిలో మనం ఉన్నాం. ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. గొప్ప వ్యక్తిగా మనల్ని మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. జస్ట్ మనకు ఆశ ఉండాలి. హల్లెలూయా. సౌలు భక్తుడు నా గాడిదలు దొరికితే చాలు అని అనుకున్నాడు. నా గాడిదలు లేకపోతే మా నాన్న చాలా బాధపడతాడు, మా నాన్నకి ఏం చెప్పాలి, అంతవరకే ఆలోచించాడు. హల్లెలూయా. ఆ గాడిదలు సౌలు భక్తుడు వెతకకపోయినా తన ఇంటికి వెళ్ళిపోయి సౌలు భక్తుడు డిఫరెంట్ పర్సన్గా మారిపోయాడు. సౌలు భక్తుడు ఆ బెన్యామిన్, ఆ గ్రూప్లో, ఆ వంశంలో పేదవాడు. దేవునికి పేదవాళ్ళే కావాలి, దరిద్రులే కావాలి, గాడిదలు కాసుకునేటోళ్ళే కావాలా. గాడిదలు కాసుకునే అనే పని చాలా భయంకరమైన పని. అది ఇంకే పని పాట లేనో ఆ పని చేస్తారు. మనము లోకంలో చాలామంది వ్యక్తులతో హింసింపబడ్డాం, దూషించబడ్డాం. ఎంతోమంది మనల్ని ఎగతాళి చేసారు, తొక్కేసారు. మీ దగ్గర ఏముందని చెప్పి ఇంత మాట్లాడుతారు, ఏముందని చెప్పి ఏం చేయగలుగుతారు మీరు, ఎంతోమంది అన్నారు. దేవుని ప్రియమైన వాళ్ళరా, అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. వీళ్ళకి నేను ఏందో చూపిస్తా, వీళ్ళని బట్టే నేను దేశాన్ని కదిలిస్తా, లోకాన్ని కదిలిస్తా అని చెప్పి దేవుడు మనల్ని పట్టుకున్నాడు.
ఆయన ఎప్పుడు మన చెయ్యి వదలడు. ఆయనలో ఉన్న అభిషేకం మన మీద రిలీజ్ అవుతుంది. ఆయన మనని ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వెళ్తాడు. డిఫరెంట్ పర్సన్గా మార్చబోతున్నాడు. ఈ సెప్టెంబర్ 19 నుంచి డిఫరెంట్ ఆలోచనలు, ప్రార్థన లైఫ్ డిఫరెంట్ అయిపోతుంది. డబ్బులు సంపాదించేది డిఫరెంట్ అయిపోతుంది. సేవ చేసే విధానం డిఫరెంట్ అయిపోతుంది. ప్రార్థన చేసే విధానం డిఫరెంట్ అయిపోతుంది. కొత్త కొత్త భాషలు వస్తాయి. భాషలు లేని వాళ్ళకి భాషలు వస్తాయి. కొత్త కొత్త వరాలు వస్తాయి. దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను చెప్పిన వాక్యంలో మీకు ఏదైనా అర్థమైతే, అవును ప్రభా, నేను డిఫరెంట్ పర్సన్గా మారాలనుకుంటున్నా, నేను డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నా, నన్ను కూడా వాడుకో, నా జీవితం వ్యర్థమైపోవద్దు, పతనం అయిపోవద్దు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను ప్రవచనాలు చెప్పాలి, నేను ఒక ప్రవక్తగా పిలువబడాలి, నా ద్వారా కొంతమందైనా బాగా అవ్వాలి అని మీలో ఎవరికన్నా ఆ భారం ఈ వాక్యం ద్వారా వస్తే, మీరు తల మీద ముసుకేసుకొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుని ఒక ఆత్మ మీ మీద బలంగా దిగొస్తుంది. మనం ఆరాధనలో వెళ్దాం, ఆరాధన చేద్దాం, దేవుని ఒక ఆత్మను పొందుకుందాం. దేవుడు మనను ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వెళ్తాడు. నీ ముందర ఏ మాంత్రికుడు, ఏ మనుషుడు నిల్వజాలడు. హల్లెలూయా. దేవుడు నిన్ను బలమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ బానిసత్వంలో ఉంటే సంసోన్ అనే వ్యక్తి మీద దేవుని ఒక ఆత్మ రావటం బట్టి ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని ఫిలిస్తీన్ల దేశం నుంచి కంప్లీట్గా విడుదల చేసిండు. ఆయన కూడా నార్మల్ పర్సనే, ఆయన కూడా ఒక మనిషే. దేవుని ఒక ఆత్మ వచ్చినప్పుడు ఫిలిస్తీన్ల దేశం మొత్తం వణికింది. ఒక్క మనిషి, 1 మ్యాన్, ఒక్క మనిషి 1000 మందిని చంపేసిండు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, దేవుని ఒక ఆత్మ వచ్చినప్పుడు సాహస కార్యాలు చేస్తాం. ఎక్కలేని ఎత్తు కంటే దేవుడు ఎక్కిస్తాడు. లైఫే చేంజ్ అయిపోతుంది. ఈరోజు నుంచి మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. మీ యాటిట్యూడ్ చేంజ్ అవ్వబోతుంది. బైబిల్లో మీరు అర్థం చేసుకునే విధానాలు అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. మీరు గమనిస్తారు, అనదర్ లెవెల్లో మనం వెళ్ళబోతున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.